ఇప్పుడు మన దేశంలో ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చాలా తరచుగా వాడే పదం పిపిపి. సో అన్ని సమస్యలకి పరిష్కారం పిపిపి అన్నది ఆయన ఉద్దేశం. రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల దృష్ట్యా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి, అట్ ది సేమ్ టైం ఏంటంటే పేదరిక నిర్మూలన కోసం కూడా ఆయన పిపిపిని నమ్ముకుంటున్నారు, అదే ప్రచారం చేస్తున్నారు. మొన్న బడ్జెట్లో చూస్తే కూడా బడ్జెట్లో ఆయన కొన్ని కేటాయింపులు చూసినట్లయితే కొంచెం మనకి కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద ఫిగర్స్ ఉన్నాయి. అన్ని ఫిగర్స్ చూసుకున్నట్లయితే మనం పిపిపి ప్రకారంగా మనం వెళ్ళాలి అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు పిపిపి మాత్రమే జపిస్తూ ఉంటే ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారికి తర్వాత కూటమి ప్రభుత్వం వాళ్ళకి మనం కొన్ని ప్రశ్నలు సంధించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వం బాధ్యతలను నిర్వర్తించడం కోసం, డెవలప్మెంట్ కోసం, ప్రజల కోసం ఎన్నో రకాల సెస్సులను కూడా అటు విధించి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో మనకి చాలా మటుకు ఇంచుమించుగా చెప్పిన 40,000 కోట్లు 50,000 కోట్లు కాకుండా ఇంచుమించుగా 1,00,000 కోట్ల వరకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చే అవకాశం ఉంది. అవి కాకుండా ప్రభుత్వం చేసే రుణాలు, అవి కూడా ఎంతవరకు ఉంటాయన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇంతవరకు అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 3 లక్షల కోట్లు అప్పు చేశారు. సో రాష్ట్రానికి అయితే ప్రస్తుతానికి 10 లక్షల కోట్ల రూపాయల వరకు 10 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఆర్థిక భారం, అంటే వాట్ వి కాల్ దిస్ వన్, రుణాలు ఉన్నాయి. సో దీనికి ఇంచుమించుగా 25% to 29% దే ఆర్ పేయింగ్ బ్యాక్ యాజ్ రీపేమెంట్ ఆర్ ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళు పే చేస్తున్నారు. సో మరి అన్ని ఇటు పిపిపిలో పేదరిక నిర్మూలన, ప్రజల నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసి అటు అభివృద్ధి పథకాలు నడిపించాలన్నా, లేదు అంటే కేంద్ర ప్రభుత్వం సహాయంతో మిగతా కార్యక్రమాలు చేయాలన్నా, రుణాలు చేసి ఇవి చేయాలన్నా, ఇక్కడ నాకు అర్థం కాకపోయిన విషయం ఏంటంటే అంతా పిపిపి అయినప్పుడు మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రజల నుంచి అటు చాలా మటుకు చాలా రకాలుగా ఫండ్స్ బట్టి ఇవన్నీ చూసినట్లయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు కలెక్ట్ అవుతున్నాయి కదా. మరి ఈ కలెక్ట్ అయ్యే అమౌంట్ అంతా మీరు దేని వైపు ఖర్చు పెడతారు? ఎందుకోసంటే ప్రజా సంక్షేమం అనేసరికల్లా ఇదేంటంటే స్కూళ్ళు కానీ, హాస్పిటల్స్ కానీ, లేదు అని అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ, లేదు అని అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ విషయంకి వచ్చేసరికల్లా మనం ఏంటి అడుగుతున్నాము అంటే ప్రైవేట్ భాగస్వామ్యం అడుగుతున్నాము, వాళ్ళ కంట్రిబ్యూషన్స్ అడుగుతున్నాము. 60-40 ఆర్ 30-60 సంథింగ్ వీఆర్ ఆస్కింగ్. సో అన్నిట్లో మరి వాళ్ళు చేసినప్పుడు, అట్లాగే పేదరిక నిర్మూలన కోసం కూడా ప్రతి ధనవంతుడు కూడా 4 ఫ్యామిలీస్నో 5 ఫ్యామిలీస్నో అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పి ఒక సలహా. సో అన్ని ప్రైవేట్ వాళ్ళే చేసినప్పుడు మనం కంప్లీట్ గా ప్రైవేట్ పరంగా వెళ్ళిపోతున్నాం కదా. అంటే ప్రైవేట్ పరంగా వెళ్ళిపోతున్నాం అంటే మనం ఏంటంటే ఇళ్లలో పనిచేసినట్లే అలాగైతే. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మన తాలూకా ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న ఆర్థిక లేకపోతే సామాజిక డెవలప్మెంట్ ఏంటి, చదువు వచ్చేసరికల్లా కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీస్ ని పూర్తిగా చంపేస్తున్నట్లుగా చేస్తూ, అంటే సమయానికి పోస్ట్ ఫిలప్ చేయకుండా చాలా తక్కువ జీతాలతో పని చేయించుకుంటూ, అట్ ది సేమ్ టైం అంటే తక్కువ జీతం అంటే బిలో అండర్ పెయిడ్, అండర్ ఎంప్లాయ్మెంట్. సో యూజీస్ నామ్స్ కూడా ధిక్కరిస్తూ వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ, సో ఇక్కడ కూడా డబ్బులు మిగిల్చుకుంటూ ఈ డబ్బంతా తీసుకెళ్ళి మీరు సమాజ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నారా, సమాజ శ్రేయస్ కోసం ఖర్చు పెడుతున్నావా, ఆర్థిక అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారా, అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు చెప్తుంది స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ఖర్చు పెడుతున్నారా? ఏ విధంగా చూసినా సరే, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్. దీనికి ఏంటంటే 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది కూడా కొన్ని వేల కోట్ల నుంచి
స్టార్ట్ అయ్యి ప్రపోజల్స్ ఇప్పుడు ఇంచుమించుగా ఏంటంటే 70,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ప్రాజెక్ట్ వ్యయం మనకు కనిపిస్తుంది. అట్లాగే అమరావతి అనేది 33,000 ఏకర్స్ 34,000 ఏకర్స్ అని మొట్టమొదటి చెప్పి ఈ రోజు అది 1,00,000 ఎకరాల భూమిని తీసుకొని, అంటే ల్యాండ్ పూలింగ్ లో తీసుకొని దాన్ని ఒక రియల్ ఎస్టేట్ 50%, రియల్ ఎస్టేట్ 50% ఇది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు ఇంచుమించుగా 37,000 crores ఆఫ్ రూపీస్ బకాయిలు ఉన్నాయి, మాకు రావట్లేదు, మాకు దయచేసి మా బకాయిలు చెల్లించండి, లేదు అంటే మా పేరు మీద స్థలాలు ఇవ్వండి అని చెప్పి ఉద్యోగస్తులు అడుగుతున్నట్లుగా ఒక టాక్. అట్లాగే అంగన్వాడీలు వాళ్ళు ఆకలి పెడుతున్నారు అటు సైడ్ నుంచి. అట్లాగే టీచర్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే సో మెనీ యాప్స్ ఆర్ యాడింగ్ టు దేర్ డైలీ వర్క్. యాజ్ రిజల్ట్ ప్రెషర్ ఇస్ బిల్డింగ్ అప్. సో మేము పాఠాల మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడానికి మాకు అవకాశం లేదు. దీనివల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ తాలూకా స్టాండర్డ్స్ పడిపోయే అవకాశం ఉందని చెప్పి అటు నుంచి వాళ్ళు పెడుతున్నారు. ఎక్కడ చూసినా సరే ఈ మధ్యాహ్న భోజన పథకాల్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే అట్లాగే మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ అనేది PPP విధానంలో తీసుకురావడం కోసం ఇటు ప్రభుత్వం ఇటువైపు ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే ప్రాజెక్టులో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆల్మోస్ట్ 30% to 40% రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకుంటూ, అంటే ప్రైవేట్ పార్టీస్ తీసుకుంటూ, ఇక్కడ పేదరికం నిర్మూలన అన్నా సరే, లేదు అంటే ఆర్థిక అభివృద్ధి అన్నా సరే, స్వర్ణాంధ్ర అన్నా సరే నమ్మడానికి జనాలు పిచ్చి వాళ్ళు అయి ఉండాలి. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీరు చేశారా, మీ ముందు ప్రభుత్వం చేసిందా, ఆ ముందు మీరే ఉన్నారు కదా, ఇవన్నీ చూసుకుంటే కూడా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రంలో ఉన్నాయి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం విషయంలో చూసుకునేసరికల్లా 5 trillion ఎకానమీ, 3rd లార్జెస్ట్ ఎకానమీ, ఏది ఎలాగున్నా సరే ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు అప్పులు కూడా అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చాలా ఫ్రీగా అప్పులు చేస్తుంది. అట్లాగే అమరావతి ప్రాజెక్ట్ లో సెంట్రల్ ఫండ్స్ కానీ, ఇంటర్నేషనల్ లోన్స్ అంటే IMF అటువంటి పెద్ద పెద్ద బ్యాంకుల తాలూకా లోన్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే అప్పులు కుప్పులుగా అటు ఆంధ్రప్రదేశ్, అటు కేంద్ర ప్రభుత్వం అయితే ఇక చెప్పక్కర్లేదు. విచ్చలవిడిగా చేస్తున్న పనులు ఏంటంటే RBI దగ్గర మిగులు డబ్బులు ఏమున్నాయో అవి ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అది తీసుకున్నారంటున్నారు. అట్లాగే నరేంద్ర మోడీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏం చెప్తుందంటే ప్రైమ్ మినిస్టర్ కేర్ కి ఏ ఫండ్స్ వచ్చినా సరే లెక్కలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని వాళ్ళు చెబుతున్నారు. అంటే ఇక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. సో ప్రభుత్వాలు అప్పులు చేయడం కోసం ఉన్నాయా, అభివృద్ధి చేయడం కోసం ఉన్నాయా? లేదు, మేము అభివృద్ధి చేస్తున్నాము. రోడ్లు చూడండి, ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, మీరు ఏంటంటే అభివృద్ధి లేదంటున్నారు, బొట్టలు లేని రోడ్లు ఇప్పుడు మనకు వచ్చాయి, ఇవన్నీ మీరు చూడండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ గుంటలు లేని రోడ్లు, దీని తాలూకా కాస్ట్ ఎవరు భరిస్తున్నారు? ఎందుకంటే మేము ఇస్తున్న ట్యాక్సెస్ ఎటువైపు వెళ్తున్నాయి? వీరటు ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ తాలూకా కంట్రిబ్యూషన్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ, అట్ ది సేమ్ టైం మా మీద GST రూపంలోనో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలోనో, లేకపోతే ఎక్సైజ్ రూపంలోనో ఇంకోలా అది కూడా డెవలప్ చేస్తూ, అటు అబ్కారీ కానీ, లేదు అంటే మద్యం విషయంలో కానీ మీరు 30,000 కోట్లు 35,000 కోట్లు ఇటు కలెక్ట్ చేస్తూ, అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వ బాధ్యత ఎక్కడ కనిపిస్తోంది. సో అంతాన్ని కూడా ప్రైవేట్ అంటే ప్రభుత్వం ఏం చేయబోతోంది, ప్రభుత్వం ఏం చేస్తోంది. సో ఇలా చూసుకున్నట్లయితే ఎన్నో అనుమానాలు ఇప్పుడు ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అటు బీజేపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు. అంటే జనసేన ఎదుగుతున్నాం అంటే మరి ఈ ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తుంది జనసేన. సో జనసేన కూడా ఈ పాపంలో భాగం ఉంది. అట్ ది సేమ్ టైం ఇటు తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా సరే అప్పులు పెంచుతూ, అప్పులు ఏంటంటే 25,000 కోట్లు వరకు ఇంట్రెస్ట్ రేట్ పేమెంట్స్ కానీ, రీపేమెంట్ ఆఫ్ ది లోన్స్ కానీ చేస్తూ, ఇట్ ది సేమ్ టైం మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామంటే అసలు పరిస్థితి ఏంటి? ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇవన్నీ కూడా ట్రేడింగ్ సబ్జెక్ట్ లో తీసుకొచ్చేసి, సో విదేశీ విద్య, విదేశీ హెల్త్ అంతా విదేశీ మాట్లాడేది మాత్రం మేక్ ఇన్ ఇండియా. అట్లాగే సబ్కే సాత్, కానీ ఎవరి సాత్లో ఎవరున్నారో మనం చూస్తూ ఉన్నట్లయితే నిజంగా
రాబోయే తరంలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవైపు ఏంటంటే క్లైమేట్ చేంజెస్, పెరుగుతున్న హీట్, ఇవన్నీ ఒకవైపు, పొల్యూషన్ ఇవన్నీ కూడా ఒకవైపు. ఇంకోవైపు చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు చేస్తున్న మితిమీరిన అప్పులు. ఈ రోజు మేము చెప్పింది మాకు అయిపోతే చాలు, మాకు ఈ డబ్బులు వస్తే చాలు. ఎలా వస్తుంది ఇది, ఎవరు తీరుస్తారని కాదు. ఆల్రెడీ వెంకయ్య నాయుడు గారు చాలాసార్లు చెప్పింది ఏంటంటే, ఏ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అప్పులు వాళ్ళ 5 సంవత్సరాల సమయంలో వాళ్ళు తీర్చాలని వెంకయ్య నాయుడు గారు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా అన్ని కనబడుతున్నాయి. కాబట్టి సో వీటి మీద ఆలోచిస్తూ ఉంటే మనం ఎటు వెళుతున్నాము? స్వర్ణాంధ్ర సాధ్యమైన, ఇది స్వర్ణాంధ్ర లేకపోతే ఇతడి సంబంధించిన విషయాల అనేది మనం చూసుకుంటే చాలా భయానక సిచ్యుయేషన్ లో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.